చెప్పేసి ఫుల్ ఫామ్. హాయ్ ప్రదీప్. హాయ్. ఎక్స్‌ఫర్ క్షణికావేశం అయ్యింది ఫుల్ క్షవడం. అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా క్షణికావేశం చాలా ఆరోగ్యానికి హానికరం. అవును. ఫర్ ఎగ్జాంపుల్ ఒకడికి కన్ను కొట్ట, ఎగ్జాంపుల్ నువ్వే అనుకో. నువ్వు తిరిగి కొట్టావు, పక్కనే షీటిం ఉంది, వచ్చి ఎముకలు సున్నం రాలగొట్టేశారు. అప్పటికి చెప్తా, లేదు మేడం ఫస్ట్ ఆవిడే నువ్వెందుకు కొట్టావురా? మా అబ్బాయిల కష్టాలు మీకేం తెలుస్తాయి కదా. ఆహా, మీరే చూస్తారు, మీరే నవ్వుతారు, తిరిగి నవ్వితే మమ్మల్ని తిడతారు. మీరు ఎలాగో చేస్తలే అని చేసేసాం. మొత్తం మీరే చేశారమ్మా. ఓకే, నెక్స్ట్ వన్. హాయ్ భయ్యా. హాయ్. హే, మీరు ప్లగ్ లో వేలు పెట్టారు. మీ పేరు? అరుణ్. అరుణ్. పి ఫర్ పెన్నులో ఇంక్ లేదు, పబ్లిక్ లో పలుకుబడి లేదు, మూతి దగ్గర మైక్ లేదు. టైటానిక్ సినిమాలో హీరోయిన్ బొమ్మ గీయడం చూసి నేను డ్రాయర్ అవ్వాలని ఫిక్స్ అయ్యా. అమ్మాయిల అందాలని కెమెరాలో బంధించడం చూసి నేను అబ్బాయిల్లోని అద్భుతాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలనుకున్నా. అబ్బాయిల్లోని అద్భుతాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలనుకున్నా. ఏ రాజా, ఏ రాజా. కానీ పెన్నులో ఇంకు లేదు, పబ్లిక్ లో పలుకుబడి లేదు. జాన్, ఈ గ్రాంతరవాసి నాకు నచ్చాడు. థ్యాంక్ యూ బ్రదర్. దీనికి మీరు ఏమైనా సలహా ఇస్తారా భయ్య? పెన్ లో ఇంక్ లేనప్పుడు నేనేం చేయగలను భయ్య? ఆర్ ఫర్ రారా బద్మాష్, నేను చేస్తా దమ్ స్మాష్. ఎంత రిక్వెస్ట్ అడిగింది ఆవిడ. నాకు దమ్ స్మాష్ చేయడం చాలా ఇష్టం ప్రదీప్. దమ్ స్మాష్ చేయడం చాలా ఇష్టం. ఒకసారి ఇలానే చేసి ఎబ్బిలో పోస్ట్ చేస్తే ఒక బద్మాష్ గాడు నైస్ అని కామెంట్ చేశాడు. చేస్తాడు. ఒరే బద్మాష్, ఇంకోసారి నైస్ అని కామెంట్ కాదురా, ఎక్సలెంట్ మార్వలెస్ అని కామెంట్ చేయాలి, లేకపోతే సంపుత బిడ్డ. మీరు ఇంత రెస్పెక్ట్ఫుల్ గా రిక్వెస్ట్ చేశాక తప్పకుండా నెక్స్ట్ టైం నుంచి అలాగే చేస్తూ ఉంటారు. బట్ చాలా మటుకు చాలా బాగా చేస్తున్నారు తెలుసా అందరు డబ్ స్మాష్లు చూస్తూ ఉంటారు. పాపం మార్నింగ్ లేచిన నుంచి అదే పని అనుకుంటా, భలే చేస్తున్నారు అసలు. వండర్ఫుల్, సూపర్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. ఇంకా ఈ ఫర్ ఎక్కేవాడు ఎక్కుతున్నాడు, దిగేవాడు దిగుతున్నాడు. బస్సా గుర్రం ఎక్కడం అంత ఈజీ కాదు భయ్యా. ఒకసారి ఎక్కుదామని నేను కూడా బీచ్కి వెళ్ళి ట్రై చేశాను. కాలు జారి పడ్డాను, కాలు జారి దాని కాళ్ళ దగ్గర పడ్డాను. అది మూతి మీద తన్నింది. 20 కానీ నా ముందు ఎక్కే వాళ్ళు ఎగుతున్నారు, దిగే వాళ్ళు దిగుతున్నారు. కానీ నాతో ఎందుకు కావడం లేదు భయ్యా? ఈసారి పడినప్పుడు మూతి మీద చేయి పెట్టుకో. హాయ్ ప్రదీప్. ఐఎమ్ హైమా. ఏం చేస్తుంటారు హైమా మీరు? బీటెక్ ఫైనల్ ఇయర్. ఏ కాలేజ్? ప్రిన్స్టన్ కాలేజ్. రైట్ వెళ్ళి రైట్, లెఫ్ట్ అటు నుంచి కాదు ఇటు నుంచి. ఎస్ ఫర్ సంబంధం లేని పెళ్లి, జరిగింది శోభనం మళ్ళీ. సంబంధం లేని పెళ్లి, జరిగింది శోభనం మళ్ళీ. ఓ నో. కొన్ని పెళ్లిళ్ళు సంబంధం లేకుండా జరుగుతాయి, కొన్ని శోభనాలు పెళ్లిళ్ళు లేకుండా జరుగుతాయి. కానీ ఏవి ఎప్పుడు జరిగినా ఎవరి లెక్కలు వాళ్ళకుంటాయి. అందరి లెక్క తెలుస్తా, పెళ్లి విడదీస్తా. ఎస్ ఫర్ సాంబార్లో పల్లి, నా మూతి నాకింది పిల్లి. కడుక్కోవచ్చు కదా. అంటే ఒకరోజు నేను పెళ్లికి వెళ్ళాను భయ్య. ఆ పెళ్లిలో సాంబార్లో నేను ములక్కాడ తింటుంటే ఒక పిల్లి వచ్చి నా మూతి నాకింది. ఆ మూతి నాకడం వల్ల నాకు ఏం తెలిసిందంటే అది పిల్లి కాదు బల్లి అని. దాంతో నాకు గేట్లు ఎరుచుకున్నాయి. గేట్లు అంటే మామూలు గేట్లు కాదు, యుద్ధ దండయాత్రకి వెళ్ళినయ్యా. అంటే బల్లి కూడా ములక్కాడ అనుకుని ఇలా అని. ఓకే, వెళ్ళా, సూపర్. ఇప్పుడు చాలా మంది పాపం కొంతమంది చూసిన అయ్యయ్యో పాపం అని కొంతమంది అనుకుంటారు, కొంతమంది రియాక్ట్ అవుతారు, కొంతమంది ఒక అడుగు ముందుకేసి వాళ్ళ మంచితనం ఏంటో చూపిస్తారు. ఇలా మీరు ఎవరిని చూసి అమ్మయ్య మంచితనం ఇంకా బతుకుందిరా అని ఎప్పుడు అనిపిస్తుంది? హాయ్ ప్రదీప్ మాచిరాజు, నేను మోనశ్రీ భట్రాజు. ఎవరైనా కార్లో వెళ్తున్నప్పుడు వాళ్ళని లిఫ్ట్ అడిగితే వాళ్ళ లిఫ్ట్ తో పాటు ఆ కార్నికుడు నాకు గిఫ్ట్ గా ఇస్తే అప్పుడు మంచితనం బతుకుంది అనుకుంటాను.
మీరు సాధారణంగా ఏ రూట్ లో వెళ్తూ ఉంటారమ్మా? బొడుప్పల్ అమ్మాయి అట్లే రానే. మీరు ఏమనుకోకుండా ఒక డాన్స్ చేయొచ్చా మీతో? నేను అనుకోకుండా అనుకుని చేస్తా. ఉంగరాల జుట్టుతోనే ఉప్పిరంతా ఆపినవే చిన్ని మై డియర్ చిన్ని. ఏ రంగురాళ్ళ కళ్ళతోనే బొంగరంలా తిప్పినవే నాని మై డియర్ నాని. ఏ రెండు జడ్లారి పట్టుతో కళ్ళ కట్టే కట్టినవే. 2-3 పౌజులెట్టి తెల్లను కళ్ళుకి వస్తుంటావే. అట్టాగా నువ్వంట ఇట్టాగా నా ఒళ్ళు గిటారులా మోగిందే. ఏమండోయ్ నాని గారు, చెప్పండోయ్ చిన్ని గారు, ఏమండోయ్ నాని గారు, చెప్పండోయ్ చిన్ని గారు, ఏమండోయ్ నాని గారు, చెప్పండోయ్ చిన్ని గారు, ఏమండోయ్ నాని గారు, చెప్పండోయ్ వన్స్ మోర్. సూపర్. హాయ్ ప్రదీప్. ఐఎమ్ అపర్ణ. అపర్ణ, పండగ రోజు పక్కింటి వాళ్ళు మన కొత్త బట్టలు కొనిచ్చినప్పుడు ఇంకా మంచితనం బతుకుందని అనిపిస్తుంది. అడిగానని చెప్పి పక్కింట్లో వాళ్ళు. బాయ్ ఫ్రెండ్ తో బయటకు వెళ్ళినప్పుడు పక్కింటి అంకుల్ చూసినప్పుడు ఇంట్లో చెప్పకపోవడం ఇంకా మంచితనం బతికే ఉంది అనుకోండి. ఏముంది ఆయన హ్యాపీ. ఏంటమ్మా మా ఫ్రెండ్ అంకుల్, మా ఫ్రెండ్ అంకుల్. మా ఫ్రెండ్ ఒక రోజు కనిపించినప్పుడు నీ షర్ట్ బాగుందిరా అని వాడిని అడిగితే వెంటనే తీసి వాడు నా షర్ట్ ఇచ్చేసి బట్టలు లేకుండా వాడి ఇంటికి వెళ్ళిపోతే అప్పుడు నాకు అనిపిస్తుంది నేను మనిషితో కాదు మంచితనంతో ఫ్రెండ్షిప్ చేస్తున్నానని. ఇంకా నయ్యో నువ్వు షర్ట్ బాగుందన్నావు, షర్ట్ బాగుందన్నావు. ఇంకేం బాగుందన్న ఇప్పించేసలా. మంచి ఫ్రెండ్. ఇంకెప్పుడు షర్ట్ గురించి మాట్లాడకైతే. ఐఎమ్ దివ్య. మనం ఫేస్బుక్ లో పోస్ట్ చేసినప్పుడు అమ్మాయిలతో పాటు అబ్బాయిలకు కూడా లైక్లు కామెంట్లు వచ్చినప్పుడు ఇంకా మంచితనం బతికే ఉందని అనిపిస్తుంది. అంటే అబ్బాయిలకి లైక్లు కామెంట్లు కూడా కొడతారా? కొట్టిన వాళ్ళు. జరుగుతుంది అది ప్రపంచంలో. హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ స్వాతి. గాల్లో మేడలు కట్టేవాడికి ప్రభుత్వం ఇంకా ఇసుక సిమెంట్ ఫ్రీగా ఇస్తుంది అంటే మంచితనం ఇంకా బ్రతికుంది అనిపిస్తుంది. వాడికి ఇవ్వాలమ్మా, వాడికి ఇంపార్టెంట్. హాయ్ ప్రదీప్ అన్నయ్య. హాయ్. ఐఎమ్ మోనిక. వార్తలోని ముఖ్యాంశాలు. నేను రోడ్ దాటేటప్పుడు కష్టం అనిపించినప్పుడు ట్రాఫిక్ పోలీస్ నా దాటడం చూసి కష్టం అనిపించి రెడ్ సిగ్నల్ ఫ్లైఓవర్ వేయించి నీకు లేదన్నయ్య రెడ్ సిగ్నల్ వేస్తే అప్పుడు మంచితనం బతికే ఉందన్నట్టు. ఈ మంచితనం అయితే ఇంకా బతికుందమ్మా. వాళ్ళు పాపం ఎవరైనా రోడ్ దాటుతుంటే వాళ్ళు ట్రాఫిక్ ఆపుతున్నారు లేదా రెడ్ సిగ్నల్ అన్నయ్య మా ఫ్రెండ్ మీకు హాయ్ చెప్పమని చెప్పింది. ఓకే ఓకే. నేను ఇంకా రెడ్ సిగ్నల్ ఏమని చెప్పిందేమో అనుకున్నా. నేను చాలా సీరియస్ చెప్తున్నా. ఇలా చేస్తున్నారు ట్రాఫిక్ అనయా అనయా మా ఫ్రెండ్ నీకు హాయ్ చెప్పాలి. ఫ్రెండ్ పేరు తేజ. తేజ. శ్రీదేవి. శ్రీదేవి. మీతో సెల్ఫీ తీసి మీతో సెల్ఫీ. ఒక్కసారి గట్టిగా మన ట్రాఫిక్ పోలీస్ కోసం. దే ఆర్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్. హాయ్ బ్రో. ఏమైంది బ్రో? ఏం లేదు బ్రో. నీ పోరేమనందా? ఏమనట్లేదు. అదే కోపం కదా నీకు? నేను లవర్ తో సినిమాకి వెళ్ళినప్పుడు నా పక్కన వాళ్ళు ముందట వెనక వాళ్ళు ఉన్న వాళ్ళు లవర్స్ ఉన్నారని చెప్పేసి నాకు ప్రైవసీ ఇచ్చేస్తే ఇంకా మంచి రోజులు బ్రతుకునే అనిపిస్తుంది. అవును, ఆ టికెట్ కొనుక్కొచ్చి నీకోసమే కదా. అవును మరి. అవును మరి. దాంతో పాటు మధ్యలో వచ్చి పాప్కార్న్ ఇచ్చేయడం. నిజం భయ ఇట్లా మస్తు ఉంటది. అలా బాగుంది. కంఫర్టబుల్ కదా? మస్తు కంఫర్టబుల్. అడిగా అని చెప్పు వదన్ని. దిస్ ఇస్ నిఖిలా జుపాక. వర్షం పడుతున్నప్పుడు మన దగ్గర అంబ్రిల్లా లేనప్పుడు పక్క వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు తడుస్తూ మనకు అంబ్రిల్లా ఇస్తే. నేను ఈ సినిమా చూసా. ఇది. హాయ్ ప్రదీప్. హాయ్. దిస్ ఇస్ శ్రావణి. ఐఎమ్ బీటెక్ ఫైనల్ ఇయర్. ఇది పూర్తి పేరు అనుకుంటా. శ్రావణి బీటెక్ ఫైనల్ ఇయర్. ఫ్రెండ్స్ తో రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు చికెన్ పీస్ పట్టనప్పుడు ఫ్రెండ్ తిని నాకు సగం తిని నాకు ఇచ్చినప్పుడు మంచితనం అవుతుంది. హాయ్ అన్నయ్య. హాయ్. ఐఎమ్ శిరీష. శిరీష. ఎండలో నడుస్తున్నప్పుడు నవ్వింది. ఎండలో నడుస్తున్నప్పుడు ఎవరైనా వచ్చి మనకి ఎండలో నడుస్తున్నప్పుడు రోడ్డు పైన ఐస్ క్యూబ్స్ వేసినప్పుడు మంచితనం ఇంకా బ్రతికే ఉంది అనిపిస్తుంది. అలాగే చేద్దాం. దిస్ ఇస్ ప్రవళిక. రోల్డ్ గోల్ తీసుకెళ్లి
గోల్డ్ లోన్ ఇస్తారంటే మంచితనం ఇంకా బతికే ఉందనిపిస్తుంది. ఇంకా సైకిల్ చైన్ తీసుకెళ్ళి సైకిల్ ఇస్తానులే. ప్రవల్లిక ఇప్పుడు మన కోసం అద్భుతమైన పాట పాడబోతున్నారు. డాన్స్ చేస్తారా? మీరు చేస్తా అంటే డాన్స్ చేస్తా. సూపర్, డాన్స్ చేయండి. చేద్దాం ప్రాక్టీస్ చేస్తున్నా లోపల. ఒక అమ్మాయికి మనం మీరు చేస్తారా? మైక్ ఆయనకి ఇచ్చారండి అయితే. రెడీ, అటు చూడు, స్ట్రైట్ చూడు, ఎవరు డిస్టర్బ్ అవ్వకు, నీ పక్కన ఎవ్వరు చేయి ఉంటాడు. మనం ఎవరికన్నా బర్త్డే విషయం చెప్పినప్పుడు వారు మనకు కార్గా గిఫ్ట్ ఇస్తే అయ్యో పాపం వీళ్ళు మంచితనం ఇంకా బతికి ఉందే అనిపిస్తుంది. భయ్యా అర్థం కాలేదా భయ్యా? వివత్సంగా అర్థమైంది. పోలా పోలా. మై నేమ్ ఇస్ ఉమా. నైస్ వాయిస్. థాంక్స్. మనం బ్యాంక్ లో లోన్ తీసుకున్నప్పుడు మనం ఎక్కడున్నామో తెలిసి కూడా ఎవరు ఏం చేయకపోతే అప్పుడు మంచితనం. ఈ మధ్యన ఎవరు ఏం చేయట్లే. హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ అక్షిత. పక్కింటి వాళ్ళని ఒక కప్పు షుగర్ అడిగితే షుగర్ తో పాటు ఇంటి దస్తావేజుల మీద సంతకం పెట్టి ఇచ్చారమ్మా. షుగర్ తో పాటు కప్పు కూడా ఇచ్చినప్పుడు ఇంకా మంచితనం బతుకుంది అనిపిస్తుంది. దిస్ ఇస్ మాలశ్రీ. నా ఫ్రెండ్ ని తన బాయ్ ఫ్రెండ్ పరిచయం చేయమంటే నచ్చాడో చెప్పవే వదులుకోవడానికి రెడీగా ఉందంటే దాని పేరు మంచితనం అని పెట్టబుద్ధి అవుతుంది. నాకు లవర్ లేదని ఏడుస్తుంటే నా ఫ్రెండ్ గారు వాడి లవర్ని త్యాగం చేసినప్పుడు మంచితనం ఇంకా బ్రతికి ఉందని. అది త్యాగమో మంచితనం కాదు, అది వదిలించుకోవడం అంటారు. హాయ్ ప్రదీప్, Hi. ఐఎమ్ వెరీ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. మా నాన్నమ్మకి మా సిస్టర్ పండుగ ఒకసారి హాయ్ చెప్పరా? నాన్నమ్మ పేరు పండా కాదు కదా? నానమ్మకి మా సిస్టర్ పండు చాలా ఇష్టం మీరంటే. ఓకే, వాళ్ళ సిస్టర్ పండుకి నానమ్మ డార్లింగ్. ఈ ఎండాకాలంలో శ్మశానంలో కూడా ఏసీ పెట్టిస్తే ఇంకా మంచితనం బతికుందనిపిస్తుంది. చల్లగా ఉంటది.